వెల్కమ్ టు విజిల్. భారత ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రమాదకరమైన కలయిక ఏదైనా ఉందంటే అది అంధభక్తి, భయం, రాజకీయ బలం, న్యాయ వ్యవస్థలో న్యాయం కోసం సుదీర్ఘ ఆలస్యం, ఇవన్నీ కలిసిన రూపమే డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మిత్ రామ్ రహీం సింగ్. లక్షలాది అనుచరులు, తనను తాను దేవుడిగా చిత్రీకరించుకుని ప్రచారం చేసుకుని రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు నడిపి ఇవన్నీ కలిసి ఒక వ్యక్తిని చట్టానికి అతీతుడిగా మార్చిన దుస్థితి గతంలో ఈ దేశం చూసింది. డేరా సచ్చా సౌదా అనేది ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రచారం పొందినా అక్కడ జరుగుతున్న తంతు భక్తి కాదు, భయం, నియంత్రణ, అత్యాచారాలు. 2002లో ఆశ్రమంలో 2 శిష్యులు తమపై జరిపిన అత్యాచారంపై ధైర్యంగా బయటకు వచ్చారు. ఒక బాధితురాలి రహస్య లేఖే డేరా బాబా నేర సామ్రాజ్యానికి పగుళ్ళు తెచ్చింది. ఫలితంగా 2017లో సిబిఐ ప్రత్యేక కోర్టు డేరా బాబాను అత్యాచారం కేసులో దోషిగా తేల్చి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2002లో విషయం వెలుగులోకి వస్తే 2017లో శిక్ష పడింది. అంటే ఒక అత్యాచారం కేసు తేల్చడానికి భారతీయ న్యాయ వ్యవస్థకు 15 సంవత్సరాల సమయం పట్టిందంటే ఆ 15 సంవత్సరాలు బాధిత మహిళలు, వారి కుటుంబాలు ఎంత వేదనకు గురై ఉంటారో మనం మాటల్లో చెప్పగలమా? డేరా ఆశ్రమంలో అనునిత్యం జరుగుతున్న అనేక అకృత్యాలపై కథనాలు ప్రచురించిన జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి 2002లో హత్య చేయబడ్డాడు. 2019లో కోర్టు జర్నలిస్ట్ హత్య కేసులో రామ్ రహీం హంతకుడని తేల్చి జీవిత ఖైదు విధించింది. అత్యాచారం కేసులో 15 సంవత్సరాల తర్వాత, జర్నలిస్టు హత్య కేసు 17 సంవత్సరాల తర్వాత న్యాయం గెలిచింది. 2017లో అత్యాచార కేసు తీర్పు వెలువడిన రోజు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలు అగ్నికి ఆహుతయ్యాయి. డేరా బాబా అనుచరులు సాగించిన అల్లర్లలో సుమారు 40 మంది పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. 100 కోట్ల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఒక రేపిస్టు, హంతకుడైన వ్యక్తికి కోర్టు శిక్ష విధిస్తే ఇంత భారీ మూల్యం చెల్లించాల్సిన అవసరం, వ్యవస్థల విధ్వంసానికి సజీవ సాక్ష్యమే ఈ దారుణ హింస. తీవ్ర నేరాల్లో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి జైల్లోనూ బయట పెరోల్ సమయంలోనూ విఐపి భద్రతా సౌకర్యాలు కలగజేయటం ఎలా అర్థం చేసుకోవాలి? బీజేపీ పాలిత హర్యానా ప్రభుత్వం డేరా బాబాకు మళ్ళీ పెరోల్ ప్రసాదించింది. హర్యానాలోని సునారియా జైల్లో శిక్ష అనుభవిస్తున్న డేరా బాబాకు అక్కడి ప్రభుత్వం 15వ పెరోల్ ప్రసాదించింది. డేరా బాబా కేసులో హంతకుడు, అత్యాచారాలకు పాల్పడినవాడు పెరోల్ పండుగ చేసుకుంటున్నాడు. డేరా బాబాకు జైలు గేట్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెరుచుకుంటున్నాయని సిక్కు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 40 రోజుల పెరోల్ మంజూరయింది. గత ఏడాది ఆగస్టులో కూడా డేరా బాబాకు 40 రోజుల పెరోల్ ఇచ్చారు. అంతకుముందు ఏప్రిల్లో 21 రోజు, గత ఏడాది జనవరిలో 30 రోజులు, 2020 నుంచి ఇప్పటి వరకు మొత్తం 15 సార్లు ఇతను జైలు నుంచి బయటకు వచ్చాడు. గతంలో డేరా బాబా విడుదలైన సమయాన్ని పరిశీలిస్తే అవి ఖచ్చితంగా ఎన్నికల కోసమే అనేది సుస్పష్టంగా అర్థమవుతుంది. 2025 ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలకు ముందు జనవరిలో 30 రోజుల పెరోల్, 2024 అక్టోబర్ 5న హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలకు సరిగ్గా 4 రోజుల ముందు 20 రోజుల పెరోల్ బయటకు వచ్చాడు. 2022 ఫిబ్రవరిలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 2 వారాల ముందు 3 వారాల పెరోల్ లభించింది. ఇది కీలకమైన ప్రతి ఎన్నికల సమయంలో హంతకుడు, రేపిస్ట్ అయినటువంటి డేరా బాబా బయట ఉంటూ ఓటు బ్యాంకును ప్రభావితం చేస్తున్నాడనే విమర్శలు బలంగా ఉన్నాయి. హర్యానాలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ, సిక్కు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తీవ్రమైన నేరాలు చేసిన వ్యక్తికి ఇన్నిసార్లు పెరోల్ ఇవ్వటం చట్టాన్ని అపహాస్యం చేయటమే అని మండిపడుతున్నారు. భారతీయ న్యాయ వ్యవస్థలో శిక్ష అనేది శిక్షలా ఉండాలా లేక రాజకీయ సౌకర్యంగా మారిందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సాధారణ ఖైదీలకు కలగని ఒక అసాధారణ పెరోల్ పండుగ డేరా బాబాకు మాత్రమే ఎందుకు దక్కుతుంది అనేది అసలు ప్రశ్న.
పెరోల్ అనేది ఖైదీకి మానవతా కారణాల దృష్ట్యా ఇచ్చే తాత్కాలిక వెసులుబాటు. కుటుంబ అత్యవసరం, అంత్యక్రియలు, ఆరోగ్య సమస్యలు మొదలైన కారణాలు. కానీ దేరాబాబాకు 15 సార్లు పెరోల్ ఇవ్వటానికి మానవతా కారణాలు ఏమీ ఇక్కడ కనిపించడం లేదు. ఒక సామాన్య ఖైదీకి సంవత్సరాల తరబడి పెరోల్ లభించదు. హంతకుడు, అందున అత్యాచార ఖైదీకి మాత్రం పదే పదే పెరోల్ వెసులుబాటు కల్పించడం అంటే చట్టం ముందు అందరూ సమానమే అనే మాటకు విరుద్ధ భావన కల్పిస్తుందా లేదా? డేరాబాబాకు లక్షలాది అనుచరులు ఉన్న విషయం తెలిసిందే. ప్రత్యక్షంగా సభలు నిర్వహించకుండా వర్చువల్ ప్రసంగాలు, సంకేత సందేశాలు తన రాజకీయ ప్రభావాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. జైలు నుంచి బయటకు వచ్చిన ప్రతిసారి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, జెడ్ కేటగిరీ భద్రత, భారీ కాన్వాయ్ హంగామా. మరి న్యాయ వ్యవస్థలో శిక్ష ఉద్దేశాలేంటి? నేరస్తుడి శిక్ష సమాజానికి భయం కల్పించడంతో పాటు బాధితులకు న్యాయ భావన కల్పించటం. మరి దేరాబాబా పదే పదే బయట హల్చల్ చేస్తుంటే బాధిత మహిళల గాయాలను మళ్ళీ మళ్ళీ పచ్చిపుండు చేయటమే కదా. డేరాబాబా ఘటన సమాజానికి ఎటువంటి సంకేతాలు ఇస్తుంది? రాజకీయ బలం ఉంటే జైలు కూడా తాత్కాలికమే అనే భావన ప్రజాస్వామ్యానికి, న్యాయ వ్యవస్థ విశ్వసనీయతకు అత్యంత ప్రమాదకర సంకేతంగా భావించాలి. డేరాబాబాకు వరుస పెరోళ్ళు ఇస్తున్న తీరు ఇటు న్యాయ వ్యవస్థ, అటు ప్రభుత్వాలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అంశం. అలా కాకుండా న్యాయం శక్తివంతులకు సౌకర్యవంతంగా మారుతుందా లేదా ఆ న్యాయం బాధితుల హక్కా? ఈ ప్రశ్నకు సమాధానం దొరకనంత వరకు ఈ కథకు ముగింపు లేదు.